నమస్తే. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రప్రభలో నారా లోకేష్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. దాని గురించి ఒక ఐటెమ్ పెట్టారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించను. సహించకపోగా రెడ్ బుక్‌లో ఎక్కిస్తా అంటుండు. ఇంకా రెడ్ బుక్‌కి క్లోజ్ కాలేదు. దాని రచన ఇంకా కంటిన్యూషన్ ఉన్నట్టుంది అది. ఈ 5 ఏళ్ళు ఉంటదటుంది. తప్పుడు ప్రచారాలు చేస్తే రెడ్ బుక్‌లో ఎక్కిస్తారట. అసలు ఎవరు చెప్పారు ఆ రెడ్ బుక్కు? ఎక్కడి నుంచి వచ్చింది రెడ్ బుక్కు? యువగాళం పేరుతోని నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాదయాత్ర చేసిండు. యాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ యాత్ర చేసేటప్పుడు యాత్ర దగ్గరకు పోయినప్పుడల్లా అక్కడున్న కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిన పేర్లన్నీ అందులో రాసుకుండు. జనరల్‌గా రాజకీయ పార్టీ నాయకులు పాదయాత్రలు గానీ, రథయాత్రలు గానీ, ఇంకోటి గానీ, బైక్ ర్యాలీలు గానీ ఏది చేసినా గానీ దేనికి చేస్తారు? ప్రజా సమస్యలు ఏమున్నాయి? ప్రజలు ఏ సమస్యలతోని ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలను తెలుసుకోవడానికి చేస్తారు. కానీ ఈయన గారు పాదయాత్ర చేసింది యువగళం పాదయాత్ర రెడ్ బుక్‌లో పేర్లు ఎక్కించుకోవడానికి పాదయాత్ర చేసినట్టే ఉంది. ఇప్పుడు జనరల్‌గా పాదయాత్రలో యువగళంలో వచ్చిన వినతులేంది, అర్జీలేంది, ప్రజల సమస్యలేంది, ఆ సమస్యలను మేము అధికారంలోకి వస్తే ఎట్లా పరిష్కరిస్తాం అనేది రాసుకుంటారు ఎవరైనా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004కు ముందు పాదయాత్ర చేసిండు పెద్ద ఎత్తున. మొట్టమొదటిసారి దేశంలో అత్యధికంగా పాదయాత్ర చేసిన నాయకుడు ఆయనే. ఆయన అనేక ప్రజా సమస్యలు తెలుసుకుంటూ దాంట్లో భాగంగానే ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిండు. ఇట్లాంటివి చెప్పారు వాళ్ళు. ఉచిత కరెంట్ అనేది ప్రధానం. తర్వాత సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తాం, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఈ 2 నినాదాలతోనే ఎలక్షన్స్‌లో పోయిండు. అఖండమైన మెజార్టీ సాధించిండు. మరి యువగళం పేరుతోని అట్లాంటివి ఏం చెప్పలే. ప్రజా సమస్యలు చెప్పకుండా కేవలం రెడ్ బుక్ అని దాంట్లో పేర్లు కొన్ని రాసుకోండి. ఇప్పుడు ఆ పేర్లు రాసుకున్న వాళ్ళు చాలామందిని ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు, రాజకీయ నాయకుల్ని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి లోపటేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. సరే దాంతో ప్రజలకు ఉపయోగం లేదు, ప్రజలకి వనగూరేది లేదు. అది కాక ఇప్పుడు మళ్ళీ అంటుండు నేను మళ్ళీ ఇంక ఎక్కిస్తా పేర్లు అని. అంటే భయపెట్టిస్తాను అన్నట్టు. ప్రతిపక్ష పార్టీలని, సోషల్ మీడియా యాక్టివిస్టులని, జర్నలిస్టులని ఎవరైతే గొంతెత్తి అంటే మీ విధానం ఇగో దీంట్లో మార్చుకోవాలి, లేకపోతే ఇది బాగలేదు ఇది అని విమర్శిస్తే చాలు ఎక్కియటమేనట. ఈ రెడ్ బుక్ ఎక్కించి మిమ్మల్ని రెడ్ బుక్ చేస్తారు. మీకు రెడ్ సిగ్నల్ ఇచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు పదే ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి 164 స్థానాలు వచ్చినాయి కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, అడగొద్దు, మా తప్పులను ఎత్తి చూపొద్దు అని ఎత్తి చూపితే ఒకవేళ మేము రెడ్ బుక్లో రాస్తామని బెదిరిస్తే, భయపెట్టిస్తే ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ భయానికో లేకపోతే ఇంకోటో బెదిరింపులకో కాస్త జంకినా కానీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి కదా. ఎప్పుడు శాశ్వతమైన ముఖ్యమంత్రి, శాశ్వతమైన మంత్రివర్గం ఉండదు కదా. మన భారతదేశంలో భారత ప్రజాస్వామ్యం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టాల్సిందే కదా. ఆ పెట్టినప్పుడు మళ్ళీ రెడ్ సిగ్నల్ వేస్తారు మీకు. ఈ బుక్ చూపించి మీరే కదా చెప్పింది రెడ్ బుక్ అన్నారు, మేము రెడ్ సిగ్నల్ వేస్తాను అంటే మీకే ఇబ్బంది అయింది. కాబట్టి రెడ్ బుక్లో, రెడ్ సిగ్నల్లో కాదు, ప్రజల బుక్లు రాయండి, పబ్లిక్ బుక్ రాయండి, పబ్లిక్ ఎజెండా రాయండి, ప్రజా సమస్యలు రాసుకోండి మీరు. అది మీరు చేయాల్సింది. ఏ రాజకీయ నాయకుడైనా లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి ఇంకోళ్ళ కాదు. అది పూర్తిగా ప్రజలకు ఉపయోగం లేనిది. ప్రజలు దాని మీద ఒకసారి ఎగటు పుట్టిందనుకోండి, ఏ రాజకీయ పార్టీకైనా సిగ్నల్ వేస్తారు, రెడ్ సిగ్నల్. కాబట్టి అది చూసుకోండి. నేను సహించను, ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే తప్పుడు ప్రచారం చేస్తే సహించొద్దు. తప్పుడు ప్రచారం కాకుండా కూడా అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మీ పార్టీ ఇచ్చిన హామీలని ప్రశ్నించి వాటిని గుర్తు చేస్తే కూడా తప్పుడు అని మీరు అనుకొని ఎక్కించుకుంటే అంటే రెడ్ బుక్ కాదు, అది భారత రాజ్యాంగం కాదు. రెడ్ బుక్లో మీకు ఏది తప్పు అనిపిస్తే అది తప్పు, మీకు ఏది రైట్ అనిపిస్తే అది రైటు. మీకు తప్పు ఏమైంది? మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ హామీలని నిలదీస్తే తప్పు అయింది. ఆ తప్పుని మీరు అందులో రాసుకుంటే తప్పు మీదది. మీరు హామీలు ఇస్తారు, మహిళలకు 1500 రూపాయలు ఇస్తా అని హామీ ఇస్తారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇస్తారు, తల్లికి భరోసా ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇస్తారు, దాంతోపాటు రైతు భరోసా 20,000 ఇస్తా అని హామీ ఇస్తారు. వీటన్నిటి నుంచి తప్పుకుంటున్నాక 2,66,000 మంది గ్రామ వాలంటీర్లని మేము వస్తే 5 కాదు 10,000 ఇస్తామని హామీ ఇస్తారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి సూపర్ 6 మర్చిపోయి మళ్ళీ P4 అని పెట్టి ఈ ఎటెటో డొంక తిరుగుడు వ్యవహారం చేస్తున్నప్పుడు హామీలని గుర్తు చేయటం, హామీలపైన విమర్శలు చేయటం, హామీలపైన నిలదీయటం, నిరసన వ్యక్తం చేయటం చేయరా? చేస్తే తప్ప సహించమని మీరు ఎట్లా అంటారు? అంటే ప్రజలు సహించాలా? మీరు ఇచ్చిన హామీలని ఉట్టినే వదిలేస్తే సహించాలా?
అంటే మేము రాజకీయ నాయకులు, మేము ఏది చెప్పినా అధికారం ఇచ్చారు, అధికారం వచ్చింది కాబట్టి, అంటే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు ఇస్తే వచ్చింది. ప్రజల్ని అధికారం ఇవ్వకపోతే అది గాలి లేని బోరే కదా! ఏముంటది ఏ రాజకీయ నాయకుడైనా? ఇలా అదే ప్రజలు ఇలా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అధికారం లేకపోతే ఢిల్లీలో కనీసం అపాయింట్మెంట్ దొరికిద్దా? అంటే ఆ బలం ఎవరిచ్చారు? ప్రజలిచ్చారు. ఆ ప్రజలిచ్చిన బలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి తప్ప, మీరు రెడ్ బుక్కులు చేతిలో పట్టుకొని నేను ఇందులో పేరెక్కిత్తా, ఇందులో పేరెక్కిత్తా అంటే మీ పేర్లు ఎక్కడ ఎక్కియాలో ప్రజలు నిర్ణయిస్తారు అది. కాబట్టి అది కాదు. సహజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నిస్తారు, అడుగుతారు, నిలదీస్తారు. దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి, మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవాలని చూసుకోవాలి తప్ప, అసలు ప్రశ్నే వద్దు, మాట్లాడొద్దు, అడగొద్దు, అడిగితే దాంట్లో ఎక్కిస్తా అంటే ఎన్ని రోజులు ఎక్కిస్తారు? 2029 దాకా ఎక్కిస్తారు. తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి రావాల్సింది. ప్రజలు గమనించరా? ప్రజాస్వామ్యవాదులు గమనించరా? కాబట్టి ఇది కాదు కావాల్సింది. మీ రెడ్ బుక్కులు కాదు, ప్రజల బుక్ రాయండి, పబ్లిక్ బుక్ రాయండి. తలభారంగా రేషన్ ట్రక్కులట, మొబైల్ వాహనాల కొనుగోలు గోల్మాలైని, ఏటా 100 కోట్ల వృధా ఖర్చు, మూలబడిన 327 వాహనాలు. నేటికి వైసీపీ రంగులతోనే కాలక్షేపం, ప్రహసనంగా డోర్ సేఫ్టీ డెలివరీ. ప్రతిబంధకంగా మారిన త్రైపాక్షిక ఒప్పందం, బ్యాంకర్లతో పౌర సరఫరా శాఖ సంప్రదింపులు. 327 ఉన్నాయట వాహనాలు. ఏది డోర్ డెలివరీ చేసే రేషన్ షాపులు, రేషన్ డోర్ డెలివరీ చేసేది అప్పట్లో ఉండే జగన్మోహన్ రెడ్డి పెట్టిండు డోర్ సేఫ్టీ డెలివరీ అని. దానికి వైసీపీ రంగులోనే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది కాబట్టి మరి పక్కన పెట్టారా? రంగు ఉంటే ఏముంది, దాని మీద చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేసుకుని ఎల్లో కలర్ వేసుకుంటే అయిపోయా. ఎందుకు 327 వాహనాలు ప్రజలకు ఉపయోగపడే వాటిని పక్కకు పెట్టి తలకు భారంగా మారినాయి? ఎందుకు మారితే? ప్రజలకి డోర్ డెలివరీ చేసిండు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు కానీ తలకు భారం ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఇప్పుడు లూలు కంపెనీ అని మొన్న వచ్చింది విశాఖపట్నానికి. జనవరిలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు కలిసిండు. మార్చి 30కి జీవో వచ్చింది. ఏమని? నాకు భూమి కావాలి విశాఖపట్నంలో పలానా ఏరియాలో ఒక 15 ఎకరాలు ఎంతో కావాలని అడిగిండు ఆయన. ఎస్ ఇచ్చేస్తాం, అయిపోయాయి నీకు అని చెప్పిండు. 13 ఎకరాల 43 సెంట్లు ఇస్తున్నట్టు జీవో ఇచ్చిండు, అయిపోయింది. మరి ఆయనకు కాని ఇబ్బంది, ప్రజలకి డోర్ డెలివరీ చేసే బియ్యం కాడ ఏమి ఇబ్బంది అవుతుంది? 2,000 కోట్ల రూపాయల భూమిని ఒక్క కలంపోటుతో ఇచ్చేస్తారు. 99 సంవత్సరాలు నామినల్ లీజ్కి. మరి ఇక్కడ పేద ప్రజలకు డోర్ డెలివరీ ఇస్తే తప్పింది అంటే వాళ్ళు ఎప్పటి లెక్కనే పోవాలా, తెచ్చుకోవాలా? ఇదే జగన్మోహన్ రెడ్డికి కానీ డోర్ ఇబ్బంది మీకేమవుతుంది? రంగే అడ్డం అయితే రంగు మార్చుకోవచ్చు, దాంట్లో పెద్ద సమస్య కాదు కదా. వాస్తవంగా ఏంటంటే గవర్నమెంట్ మారింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారు పిక్చర్ ఉండాలి అక్కడ, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారి పిక్చర్ ఉండాలి. అవసరమైతే కలరు, మీకు నచ్చిన కలరు, ఎల్లో కలరు, ఇంకోటి వేసుకోవచ్చు, తప్పులేదు. కానీ దాన్ని చూపించి తలకు భారంగా మారింది, ఇది ఏం చేయాలో తెలియదు. ఏం తలకు భారంగా మారింది? ఒక ఊరిలో వ్యాన్ తిరగాలి, ఎన్ని లీటర్లు డీజిల్ కాలిద్ది, ఎంత అవుతుంది? ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఉంది. నేను ప్రజల దగ్గరకే తీసిపోతా పరిపాలన అంటే కదా, ఇది ప్రజల దగ్గర తీసిపోవటం కదా. మీ బటన్లో కూడా ఎంతో, మీ బటన్లో కింద దానికంటే ఎక్కువ నేను ఇచ్చే పెన్షన్లు అంటే అట్లే దీన్ని కూడా తీసిపోయండి. మీరు పెన్షన్ ప్రతి నెల 1st తారీఖు పోయి ఇస్తున్నారు కదా ఇంటింటి, ఒకళ్ళకో ఇద్దరికో. ఇది కూడా ఇస్తే అయిపోయాయి. తలకు భారం ఏముంటుంది దానిలో? ఈ రంగు ఉందని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి నేను దాన్ని ఆపాలనే ఉద్దేశం, కానీ ప్రజలకు ఉపయోగపడింది ఇది. కత్తితో పైచాచికం చేసిండట ఇంకొకడు. విశాఖలో ప్రేమోన్మాది ఘాతకం, తల్లి కూతురుపై కత్తితో దాడి, అక్కడక్కడే తల్లి మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు, 3 గంటల వ్యవధిలో నిందితుడు అరెస్టు. సీఎం చంద్రబాబు సీరియస్, ప్రత్యేక విచారణకు ఆదేశం. ఈయన పేరు నవీను, ఈమె పేరు దీపిక. వీళ్ళిద్దరు లవర్స్ అట. ఈ అమ్మాయి తల్లి ఏమో లక్ష్మి, ఏమో పేరు. విశాఖపట్నంలో ఉంటారు. ఇక్కడ వేరే పక్క జిల్లాలో రూరల్ ఏరియా అయితే చదువు కోసం అక్కడికి వచ్చారట. వాళ్ళ హస్బెండ్ కారు డ్రైవర్గా పనిచేస్తారట. బతుకు తెరువు కోసం వచ్చారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, మంచిగా ఉండొచ్చుగా. ఈ పిల్ల అమ్మాయి ఈయన్ని లవ్ చేసిందట, నవీన్ని. 4 సంవత్సరాల నుంచి లవ్ చేస్తుందట. చేసి తల్లిదండ్రులు తెలిసింది. తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేశారు. వాడితో జులాయి తిరిగిపోతూ ఏముండదు, జాబు లేదు, ఏది లేదు, నువ్వు వద్దు అంటే కౌన్సిలింగ్ చేస్తే ఒప్పుకుంది. ఇక నేను చేసుకోను అన్నది. చేసుకోనంటే వాడు ఉట్టుకు వెళ్ళిపెడతాడు. 4 సంవత్సరాలు తిరిగి ఇక చుట్టూ తిరుగుతున్నాడు, బెదిరిస్తున్నాడు, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టిండట, ఇది పెట్టిండు, అది పెట్టిండు. మొత్తానికైతే కుదరదు అనేది. వీళ్ళ తీరాన్ని వీళ్ళు ఉన్నారు, వాళ్ళ తీరాన్ని వాళ్ళు ఉన్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో అత్త మామ వీళ్ళు అడ్డం వస్తున్నారు, వీళ్ళ వల్ల చేసుకోవట్లేదు అని చెప్పి ఈ అమ్మాయిని, అత్తని, ఇద్దరిని, అంటే అత్త అంటే ఈ అమ్మాయి తల్లిని, దీపిక తల్లి లక్ష్మిని, దీపికని కత్తితోని గొంతు కోసిండు. వాళ్ళ తల్లి అక్కడక్కడ చనిపోయింది పాపం. ఈ ఏమో కూడా చావు బతుకుల్లో ఉంది. ఇదన్నమాట ఇప్పుడు జరుగుతున్న లవ్ ట్రెండ్.
ఏమి లవ్ ట్రెండు? డిగ్రీలు, పీజీలు చేసే అమ్మాయిలు కూడా మనం ఎవరిని లవ్ చేస్తున్నాం, మన మన స్థా మనకి మనకి సరిపోయేటోడేనా, జులాయా, కాస్త సంస్కారం చదువు ఉందా, బతికించగలడా, మనకి సూట్ అవుతుడా, ఇవన్నీ చూసుకోకుండా సినిమాలలో లవ్ చేసినట్టు, ఇది సినిమా కాదు కదా, రియల్ లైఫ్ ఇది. సినిమాలలో ఎట్లా అంటే ఇక అందం ఆకారం చూపులకు మంచిగా ఉండంటే వాళ్ళు లవ్ చేయటం, లవ్ చేసిన తర్వాత ట్రాప్లో పడ్డ తర్వాత వెనక్కి వీక్కోలేక అటు తల్లిదండ్రులు బలి చేయటం, వాళ్ళు బలి కావటం, ఇప్పుడు అదే అయింది. ఇప్పుడు నువ్వు చేసిన లవ్ వల్ల ఏం ఫలితం వచ్చింది? తల్లిని పొట్టన పెట్టుకున్నావు, నిన్ను నువ్వు కూడా దహనం చేసుకున్నావు, తండ్రిని అనాథం చేసినావు, నీ తమ్ముడు అన్నంటే వాడిని అనాథం చేసినావు. ఏంది నీ లవ్ ఫలితం ఏంది అల్టిమేట్గా? ఇదేనా? కాబట్టి లవ్ చేసేటప్పుడు అసలు మనం ఏం చదువుతున్నాం, మనం ఏంది, మన లక్ష్యం ఏంది, మన లక్ష్యానికి రీచ్ అయ్యే వ్యక్తే కాదా, ఇది చూసుకోవాలి తప్ప ఆకారం చూసి లవ్ చేస్తే, మనిషి అందాన్ని చూసి లవ్ చేస్తే ఇక ఇట్లాంటి ఇబ్బందులే ఉంటాయి. సినిమా కాదు కదా, ఒక 3 గంటల సినిమా అయితే 3 గంటల్లో అయిపోద్ది, ఆ నటిస్తారు, వాళ్ళు ఎటువంటి అడిపోతారు. ఇది నటన కాదు కదా, జీవితం ఇది. కాబట్టి ఆ జీవితానికి తగ్గట్టు ఉండాలి లవ్ కానీ ఇట్లాంటి వ్యవహారం. మన తల్లిదండ్రులు ఏంది, మన స్తోమత ఏంది, మన స్థాయి ఏంది, మన చదువు ఏంది, అవతలోడుకున్న సంస్కారం ఏంది, చదువేంది, మన లక్ష్యాలు ఏంది, దానికి రీచ్ అవుతుంది చూసుకోకుండా అడ్డగోలుగా లవ్ అనేది ఒకటి చేసుకొని ఈ సోషల్ మీడియానో లేకపోతే సినిమాల ఎఫెక్ట్తోనో అట్రాక్షన్ అయ్యి వీడి దాకా తెచ్చుకుంటారు, ప్రాణాల మీద తెచ్చి కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి చాలామంది చేస్తారు ఇలా, అటు అమ్మాయిలు కానీ ఇటు అబ్బాయిలు కానీ. అటు జాగ్రత్తగా ఉండాలి, స్పెసిఫిక్గా అమ్మాయిలు. ఎందుకంటే అమ్మాయిల్ని కన్న తల్లిదండ్రులు ఇవాళ రోడ్డున పడి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి, ఎవడికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది కత్తితో పైచాచికం చేసిండట, పైచాచికం ఉన్నోళ్ళు లవ్ చేస్తే పైచాచికమే చేస్తారు మరి. రైట్. అందుకు అడ్డొస్తున్నాడని 3 పిల్లలకు ఆహారంలో విషమిచ్చిందట చంపిన కన్నతల్లి. ఈ ప్రబుద్ధరాలు పేరు రజిత. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్నతల్లి తన 3 పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపిందని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రజిత ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న సమయంలో తన కన్నా వయసులో 20 సంవత్సరాలు పెద్దవాడైన ఔరిచింతల చెన్నైతో వివాహం జరిగింది. వీరికి సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ 3 సంతానం ఉన్నారు. వీరి స్వస్థలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామం. గత 3 సంవత్సరాల క్రితం అమీన్పూర్ గ్రామంలో బీరంగూడ రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటూ చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా, రజిత ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుమారు 6 నెలల క్రితం రజిత అలియాస్ లావాట పేరు 10వ తరగతి క్లాస్మేటు అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ జరుపుకుందామని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో తన 10వ తరగతి క్లాస్మేట్ అయిన శివతో స్నేహం మరింతగా ఏర్పడి రోజు చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. అనతకాలంలోనే వీరు చాలా దగ్గరయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని రజిత శివాని అడగ్గా పిల్లలు భర్తను వదిలి నువ్వు ఒంటరిగా నాతో వస్తా అంటే ఓకే అన్నాడు. ఇది ఈ గెట్ టుగెదర్ కథ అన్నమాట. ఇది ఇప్పుడు 10th క్లాస్లో క్లాస్మేట్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ చేసుకున్నట. ఆ గెట్ టుగెదర్లో ఈ రజిత ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 3 పిల్లలు. అయినా కానీ భర్త గెట్ టుగెదర్కి అలో చేసిండు, పోయింది, మంచి గెట్ టుగెదర్ చేసుకోవాలి, రావాలి కదా, అక్కడితో నాగల. అక్కడ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని శివ అనేటోడట 10th క్లాస్మేట్ వానితో ఫోన్లు ఫస్ట్ మామూలుగా ఫోన్లు మాట్లాడటం, మెసేజ్లు, చాటింగ్లు, ఆడ నుంచి ఇంక వీడియో కాళ్ళు, ఇక ఆడ నుంచి కొద్దిగా డెప్త్కి పోయి అది ఒక రకంగా ఇల్లీగల్ ఎఫైర్ అయింది. ఆ ఇల్లీగల్ ఎఫైర్ కాస్త చిన్న చిన్న పిల్లల్ని 3 చంపే కాడికి వచ్చింది. ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు? కన్న పిల్లల్ని చంపే హక్కు ఎవడు? కంటమే మీ హక్కు, కానీ కన్న పిల్లల్ని చంపే హక్కు ఏ చట్టం ఇయ్యదు, ఏ దేవుడు ఇయ్యడు, ఏ మతం ఇయ్యదు. దేనికి నువ్వు చంపినవు? నీ అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నాని, నీ జలసాలకు అడ్డం వస్తుందని, నీ వ్యక్తి స్వార్థం కోసం. అంటే నీకు భర్త నుంచి దూరంగా పోవాలి, ఆ శివ అనేటోడిని పెళ్లి చేసుకోవాలి, వాడితో కలిసి ఉండాలి. నీదంతా ఏంది? శారీరక సుఖం. నీ సుఖం కోసం కన్న పిల్లల్ని 3 మత్తుమంది ఇచ్చిందా మరి, గాలి ఆడకుండా ఊపిరి ఆడకుండా చంపేసిందట నిర్దాక్షిణంగా. వాడికన్నా బుద్ధి ఉండాలి ఆ శివ అనేటోడు కూడా. అరే 3 పిల్లల్ని తన కడుపులో పెంచి కన్న పిల్లల్నే చంపింది, రేపు నన్ను చంపడానికి గ్యారెంటీ ఏందిరా నాయన అనేది కనీసం కామన్ సెన్స్ ఉండాలి. వాడిని కూడా చంపొచ్చు కదా. ఇప్పుడు 3 పిల్లల్ని చంపింది, ఒకవేళ దొరకలేదు, ఇప్పుడు కోర్టుకు పోతారు, జైలుకు పోతారు, బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటారు అనుకో. చేసుకున్నాక 6 నెలలు సంసారం చేశాక వాడి మీద మోజు తీరిద్ది, ఇంకొకడోడో వస్తాడు, వాడి కోసం వీడిని చంపిద్దిగా దిండి పెట్టి. సంపదానికి గ్యారెంటే?
కడుపులో 9 నెలలు పెంచి అంటే మోసి పెంచిన పిల్లల్ని తన చేతులతో తను చంపాక ఇంక అంతకంటే ఏముంటుంది దౌర్భాగ్యం? ఎవరినైనా చంపిద్ది. కన్నోళ్ళ కంటే ఎక్కువ ఎవరు ఉండరు ఈ భూమి మీద. కన్న పిల్లల్ని చంపగలిగింది అన్నప్పుడు ఎవరు లెక్క కాదు, ఏ మనిషి లెక్క కాదు, మానవత్వమే ఉండదు. కాబట్టి వీడు కూడా బలి కావచ్చు రేపు. కాబట్టి ఆ కామన్ సెన్స్ కనీసం ఉండాలా. నువ్వు ముగ్గురు పిల్లల్ని చంపేసిరా నా కాడికి అంటే రేపు నీది ఉందిరా నాయన, నీ డేట్ తొందరలో ఉంటుంది అన్నట్టు. కాబట్టి అట్లా ఆలోచించాలి ఎవడన్నా. మొత్తానికైతే ఇప్పుడు రజితానా, శివానా వీళ్ళ వల్ల, వీళ్ళ అక్రమ సంబంధం వల్ల, వీళ్ళ శారీరక సుఖం వల్ల, వీళ్ళ శారీరక స్వార్థం వల్ల ముగ్గురు పిల్లలు బలయ్యారు. ఇది ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో పిల్లల్ని చంపడం, అప్పులు అయినోడు పిల్లల్ని చంపడం, అక్రమ సంబంధాలకు అడ్డం వస్తే పిల్లల్ని చంపడం, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పిల్లల్ని చంపడం, చదవకపోతే పిల్లల్ని చంపడం, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. మరి దీన్ని ఏమనుకోవాలా? ఎక్కడ మానవత్వం, ఏం చదువు, ఏం సంస్కారం ఎడిపోతుంది? మళ్ళీ టీచర్ అట పనిచేసేది. ఇది నిన్న జరిగింది. అందుకు అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపేసింది. రైట్. సాక్షి పేపర్. వక్ఫ్ బిల్ పాస్ అయింది. వాడి వేడి చర్చ. అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలం 288 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 232. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే తదితర పక్షాలు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ, అనుకూలంగా ఓటేసిన టీడీపీ, జనసేన. నేడు రాజ్యసభ ముందుకు బిల్లు వస్తట. మొత్తానికి 288 ఓట్లు అనుకూలంగా వచ్చినాయి, 232 వ్యతిరేకంగా వచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం లోక్సభలో పాస్ అయింది. ఇలా రాజ్యసభకు వస్తాయి. దాంట్లో ప్రధానమైన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం గమనిస్తే వైఎస్ఆర్సీపీ వక్ఫ్ బిల్లు, కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ఓటేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటైన తర్వాత కేంద్రంలో అంటే మోడీ ప్రభుత్వం 2014లో వచ్చాక మొట్టమొదటిసారి క్లియర్గా వ్యతిరేకిస్తూ ఓటేసిన చట్టం ఇదే, బిల్ ఇదే. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కూడా మారే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి వాళ్ళు లైన్ తీసుకున్నారు. మరి దీని పరిణామాలు ఏముంటాయి అనేది మనకు భవిష్యత్తులో తెలవాల్సింది. ఎందుకంటే బీజేపీ దీన్ని ఎట్ట తీసుకుంటుంది, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది. మరి బీజేపీ రిసీవ్ కంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎట్లా ప్రొవోకేట్ చేద్దు బీజేపీని. చూశారా, ఇగో మీ జగన్మోహన్ రెడ్డి ఇట్లా మనకు వ్యతిరేకంగా ఓటేసిండు, ఆయన ఏదో ఒకటి చేయాలి, జైల్లో పెట్టాలి, లేదా పాత కేసులు చేయాలి అని ఏమైనా ప్రెజర్ చేద్దే. ఈ విషయాన్ని బీజేపీ, అమిత్ షా, మోడీ సీరియస్గా తీసుకుంటారా అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. కానీ ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ ప్రకారం అయితే ఎక్కడా కూడా మోడీ కానీ, అమిత్ షా కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ తీసుకున్న అంటే వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా తీసుకున్న స్టాండ్కి అంత పెద్ద రెస్పాండ్ అయినట్లేదు. మొత్తానికి ఏంటంటే క్రిస్టియన్స్ ఇక్కడ ముస్లిం కమ్యూనిటీని ఓన్ చేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసిండు, అది కొంత సక్సెస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పైన కంప్లీట్గా ముస్లిం సమాజం ఒక రకంగా యాంటీ అయిపోయింది. ఇప్పుడు ముస్లింలు చంద్రబాబు నాయుడు గారు మాకు దోకా చేసిండు, మమ్మల్ని మోసం చేసిండు, ఒకవైపు మాతో చెప్పుకుంటూనే అక్కడ మద్దతు ఇచ్చిండు క్లియర్గా అని చెప్పి. దీంట్లో తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా ఆడింది. లేదు మేము వక్ఫ్ సవరణ బిల్లులో కొన్ని సవరణలు అడిగినాం, అది సవరణలు చేస్తున్నట్టునే నేను మద్దతు ఇచ్చినాను. అసలు బిల్లే వద్దని ముస్లింలు అంటున్నారు. బిల్లే అక్రమం. ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 14కి వ్యతిరేకం అది. ఆ బిల్లునే మేము ఒప్పుకోవట్లేదంటే, లేదు మేము సవరణలకి అడిగినాం, వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి మేము మద్దతు ఇచ్చినాం. కుంటి సాగు చెబుతుండే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కుంటి సాకులు తప్ప పనికొచ్చే సాకులు కావు. మొత్తానికైతే బిల్లు అయితే పాస్ అయింది. మోదీ సర్కార్ తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకించిన విపక్షాల వాదన ఏంటి, బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వ వాదన ఏందని ఇచ్చారు. అసలు ఏంది బిల్లు అంటే, వక్ఫ్ ఆస్తుల వినియోగంలో అవినీతిని రూపుమాపి పూర్తి పారదర్శకత తీసుకురావచ్చు అనేది బిల్లు అట. ప్రభుత్వం చెప్తుంది. అంటే ఆస్తుల విషయంలో అవినీతి లేకుండా చేయొచ్చు అని. వక్ఫ్ ఆస్తులపై ఆగాఖానీలు, బోరాలు, పస్మంద ముస్లిం మహిళలకు భాగస్వామ్యం దక్కుతుంది. అంటే ఇప్పుడు వక్ఫ్ ఆస్తులపైన ఆగాఖానీలకు, బోరాలకు, పస్మంద ముస్లింలకు లేదు, మహిళలకు కూడా లేదు. వాళ్ళందరికీ ఈ సవరణతోనే హక్కు వస్తుందట. అంటే ఒక వర్గానికి సంబంధించిన ఆధిపత్యం లేకుండా చేసినని ప్రభుత్వం చెబుతుంది. ఆస్తుల నమోదును తప్పనిసరి చేయడం వల్ల వాటి దుర్వినియోగానికి అడ్డుకట్టేయచ్చు. ఆస్తుల్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేస్తారట, దానివల్ల దుర్వినియోగం కాకుండా చూడొచ్చు అని. వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ సమానత్వం సాధ్యపడుతుంది. అంటే జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా చేస్తాం, మహిళలకు కూడా చోటిస్తారట. ఇంతకుముందు మహిళలకు లేదు, ఓన్లీ పురుషులకే ఉంది. ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణే ఉంటుంది. అల్టిమేట్గా ఏంటంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఉద్దేశం, ముస్లింలకు సంబంధించి వక్ఫ్ ఆధ్వర్యంలో ఉండేవి ముస్లిం ఆస్తులు ఉంటాయి. గుళ్ళకి ఎట్లయితే ఆస్తులు ఉంటాయి, ముస్లింలకు కూడా
జాగాలు ఉంటాయి, రకరకాల బిల్డింగులు ఉంటాయి, అవన్నీ కిరాయిలు, దాని మీద రెంటు అవన్నీ వస్తాయి. ఆ ఆస్తులపైన ప్రభుత్వానికి, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎట్లాంటి అజమాయిషీ లేదు. గుళ్ళపైన ఉంది. దేవాదాయ శాఖ ఆ ఆస్తులపైన, గుళ్ళ ఆస్తులపైన అజమాయిషీ చేస్తుంది. కానీ ఇక్కడ మసీదులు, ముస్లింలకు సంబంధించిన ఆస్తులపైన ఏ ప్రభుత్వం కూడా సింగిల్ పాయింట్లో కూడా అజమాయిషీ పర్యవేక్షణ లేదు. అది తీసుకొచ్చారు ఈ సవరణతో. ఈ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులపైన ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటుంది, ప్రభుత్వం కంట్రోల్ ఉంటాడు చేశారు. ప్రభుత్వం మా ఆస్తులపైన కంట్రోల్ ఏందని ముస్లింలు అనేది అదే ప్రధానమైన ఎజెండా. మిగతా చాలా ఉన్నాయి. అదైతే సక్సెస్ అయింది. ఈ ఇళ్ళు అనేది ఏంటంటే బిల్లును వ్యతిరేకించే విపక్షాలు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం అంటే ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కు వ్యతిరేకం. ఇదే తరహాలో ఇతర మతాలకు చెందిన బోర్డులో ముస్లింలు నియమిస్తారా? ప్రధానంగా విపక్షాలు వ్యతిరేకించే ప్రధాన వాదన ఏంటంటే అదే. వక్ఫ్ బోర్డులో ఇప్పటివరకు ముస్లింలు తప్ప వేరే మతం వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ముస్లిమేతరులకు కూడా అందులో కంపల్సరీ మ్యాండేటరీ బోర్డులో ఉంటారు మెంబర్లు కొంతమంది. మా దాంట్లో మా ముస్లింలకు సంబంధించిన ఆస్తులు మా వక్ఫ్ బోర్డులో తీసుకొచ్చి వేరే మత వాళ్ళని ఎందుకు పెట్టారు? ఇదే పద్ధతిలో హిందూ దేవాలయాల్లో మమ్మల్ని కూడా బోర్డు మెంబర్లకు చేస్తారా? మరి అక్కడ చేయని వాళ్ళు ఇక్కడ ఎందుకు చేస్తారనేది ప్రధానమైన వాదన. ముస్లింలు ఆ వాదనకు విపక్షాలు మద్దతు ఇచ్చినాయి. ఇది ఆర్టికల్ 26కి వ్యతిరేకం. మత ప్రాతిపదికన మతాలు కొన్ని వాళ్ళ స్వయం పోషకత్వంలో బతకొచ్చు అనేది ఆర్టికల్ చెప్తుంది 26. దానికి వ్యతిరేకం. మా దాంట్లో తీసుకొచ్చి వేరే మత వాళ్ళని ఎట్లా పెడతారు అనేది ప్రధానంగా వాళ్ళు అడుగుతుంది. వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాల్లో కోర్టులను ఆశ్రయించే వీలుండదన్నది కూడా చాలా క్రూరమైన నిబంధన. పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అందుకే బిల్లులో వక్ఫ్ బోర్డును సమర్థంగా పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుదా ప్రభుత్వాందా అన్న వివాదం తలెత్తే ఇకపై రాష్ట్రం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను కోర్టులో సవాల్ చేసే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. అయినా కొత్తగా ప్రతిపాదన చేయడం వెనక దురుద్దేశం ఉంది. ఇది మొత్తానికి ఏంటంటే ఆ వక్ఫ్ బోర్డు పైన పెత్తనం, వక్ఫ్ బోర్డు ఆస్తులపైన పెత్తనం ప్రభుత్వం చేతిలోకి వస్తుంది. ఇప్పుడు దేవాదాయ చట్టం ప్రకారం దేవాలయాలపైన ప్రభుత్వం ఎట్లయితే పెత్తనం చేస్తుందో వక్ఫ్ పైన కూడా పెత్తనం చేస్తుంది. వక్ఫ్ ఆస్తులపైన పెత్తనం చేస్తుంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర మెంబర్లను కొంతమందిని పెడతారు, మహిళలను పెడతారు. మొత్తానికి ఆ వక్ఫ్ బోర్డులో ఉన్న ముస్లిం ప్రాతినిధ్యాన్ని వీక్ చేయటం ఉద్దేశం. ఆ వీక్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ గవర్నమెంట్ పరిధిలో తీసుకురావాలనేది ఒక ఉద్దేశం. అది ఆర్టికల్ 26 వ్యతిరేకమని వాళ్ళు వాదన. మొత్తానికైతే బిల్ అయితే పాస్ అయింది. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, మీ నిబద్ధతకి యాడ్సప్ చెప్తున్న స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది, ఎప్పటికీ రుణపడి ఉంటా. రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి అని గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. పార్టీలో కూడా అలాగే ఉండాలని ఆశించా. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార పార్టీ అరాచకాలు, పోలీసుల అండతో అక్రమాలు, ప్రమాదములు ప్రజాస్వామ్యం, హామీల గురించి ప్రశ్నిస్తే అప్పులంటూ అబద్ధాలు చెబుతున్నారు. సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. బాబు మోసాలను క్లైమాక్స్కి చేరాయి. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారు. మాట మీద నిలబడే పాలన కోసం తమ కోసం తప్పించే గుండె రావాలని ఎదురు చూస్తున్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు తోడుగా ఉంటా, మీకు మాట ఇస్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలిచిన 50 స్థానాలకు గాను 39 చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిపించారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా, నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా నేను భయపెడతా, కొడతా, చంపుతా, ప్రలోభ పెడతా అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం అంతా చూస్తున్నాం. ఇది ధర్మమేనా, న్యాయమేనా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చెప్పిండు. సెల్యూట్ చేసిండు. హ్యాట్సప్ టు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. ఎందుకు అనంటే ఆయన 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేశారు. ఇవాళ ఉన్న పరిస్థితులు, వాళ్ళు పెట్టిన భయం కానీ, వాళ్ళు చేసిన బెదిరింపులు కానీ, వాళ్ళు ఉపయోగించిన పోలీసు యంత్రాంగం కానీ, అనేక విషయాల్లో భయపెట్టడం కానీ, బరితెగింపు కానీ, బ్లాక్మెయిలింగ్ కానీ అన్నిటినీ ఛేదించి కార్యకర్తలు జెండా వైపే నిలబడి, జగన్మోహన్ రెడ్డి వైపే నిలబడి 39 స్థానాలు గెలిపించారు. వాళ్ళకి హ్యాట్సప్ అని చెప్పిండు. ఆ తెగింపు నేను ఊహించలేదు అని చెప్తున్నాను వాస్తవం కూడా. ఎందుకంటే ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు లాంటి వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు పార్టీ పదవిలో ఉన్నప్పుడు అనేక రకాలుగా పార్టీని, ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా, అంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఒక్క బెదిరింపుకే బెదిరిపోయి రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ
మీరు బెదరలేదు అని ఆయన హ్యాట్సప్ చెప్పిండు. వాస్తవం ఇది. బెదర్లో ఎక్కడ కూడా ఎంపీటీసీలు జడ్పీటీసీలు, ఎందుకంటే వాళ్ళ స్థాయి గ్రామ స్థాయో మండల స్థాయో, వాళ్ళు నిజంగా ప్రభుత్వం ఇబ్బంది పెడితే చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అయినా కానీ ఎక్కడ ఇబ్బందులకైనా మేము రెడీగా ఉన్నాం, కానీ అవసరమైతే చావటానికైనా సిద్ధం, జెండాని వదిలిపెట్టడం, జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టమని వాళ్ళు నిలబడ్డారు. దీంతోనే 50 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయోగం చేయబోయిందట. బలం లేకుండా తెలుగుదేశం పార్టీ వైపు తీసుకోవాలి, మొత్తం వైఎస్ఆర్సీపీ వీక్ అయింది, అయిపోయింది అని ఒక ఇంటర్ప్రిటేషన్ చేయాలని చూసిండు. అది బెడిసి కొట్టింది. వైఎస్ఆర్సీపీ వీక్ కాలేదు, చాలా బలంగా ఉంది, ఫౌండేషన్ గట్టిగా ఉంది. సామాన్య ఎంపీటీసీని జడ్పీటీసీని కూడా మనం కదిలించలేకపోయినా అనే ఒక సందేశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోయింది. దానివల్ల ఇలా వైఎస్ఆర్సీపీకి ఒక పునాది పడ్డది, ఒక ధైర్యం వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది, ఒక క్రెడిబిలిటీ వచ్చింది. అది ఎట్టి పరిస్థితుల్లో బూస్టే. దానికి సంబంధించి వాళ్ళతో నిన్న కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మీ నిబద్ధతకు నేను హ్యాట్సప్ చెప్తున్నాను. రైట్. వీర విధేయులతో సిట్ వేశారట. రెడ్ బుక్ కుట్రలు అమలే లక్ష్యం, దర్యాప్తు పేరుతో వేధింపులు, అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, అత్యంత వివాదాస్పదంగా సిట్ తీరు. పచ్చ చొక్కాలు ధరించలేదు, అది ఒక్కటే తక్కువ. కాకి దుస్తులు వేసుకున్న కానీ రెడ్ బుక్ కుట్రలు అమలు చేయడంలో 4 ఆకులు ఎక్కువే చదివారు. ఇది చంద్రబాబు సర్కారు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తీరు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులతో వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిఐడి దర్యాప్తు బెడిసికొట్టింది. సిఐడి దర్యాప్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. సిఐడి దర్యాప్తు చేస్తే అందులో ఏంది వెళ్ళాయి. ఇప్పుడు సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, దేనిపైన మద్యం కుంభకోణం జరిగిందని. దాంట్లో అంతా వేరే విధేయులను వేశారంటే ఎస్పీ రాజశేఖర బాబు, సుబ్బారాయుడు, హరిబాబు, శ్రీనివాసం, వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు. వీళ్ళతోనే వేసి ఇప్పుడు ఆ మద్యం కుంభకోణంలో ఏదో జరిగిందని తీయాలని చూస్తున్నాడు. ఇది ఒక రెడ్ బుక్ కథ అని చెప్పి ఒక వార్తను రాశారు. సరిగ్గా వాళ్ళు కంకణం కట్టుకున్నాక ఉన్నోళ్ళు లేనోళ్ళు అందులోకి నెడతారు. రైట్. పరిద్దాటొద్దు, పోలీసులను హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం. పౌరులు పరిద్దాటొచ్చం కానీ పోలీసులు దాటడానికి వీల్లేదు. పరిద్దాటినట్టు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పు. వ్యక్తులు సమాజ నమ్మకాన్ని చురుగొనేలా నడుచుకోవడం పోలీసుల బాధ్యత. కస్టడీ సమయంలో వ్యక్తుల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోండి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇప్పటికే చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టికాయలు వేసింది ప్రభుత్వం ప్లస్ పోలీస్ యంత్రాంగాన్ని. పరిద్దాటుతున్నారు, రూల్స్ని వయలేషన్ చేస్తున్నారు. ఎవరైతే మనం హక్కులు కాపాడాల్సిన పరిస్థితుల్లో పోలీసులు కోర్టులుంటే మీరే హక్కులను కాలు రాస్తే ప్రజల హక్కుల్ని ఎవరు చెప్పుకుంటారు వాళ్ళని కూడా చెప్పింది. ఇది పోలీసులు చట్టవిద్ధంగా వ్యవహరించారంటూ పిటిషన్ వేశారు. ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేయటం, లోపటేయటం, కొట్టడం, వేధించటం, అరెస్టు చూపారు, ఎఫ్ఐఆర్ ఉండదు, ఎక్కడుండో తెలియదు. ఒక రకంగా పోలీసులే కిడ్నాప్ చేసినట్టు వ్యవహరిస్తున్నారు కొన్ని విషయాలలో, కొన్ని కేసులలో. అది కరెక్ట్ కాదని కోర్టులు కూడా ఇప్పటికీ చాలాసార్లు మన ఆంధ్రప్రదేశ్లో దానిపైన తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినాయి, అభ్యంతరం వ్యక్తం చేసినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అన్ని రాష్ట్రాల డీజీపీలకు లెటర్ రాసిందట. పరిద్దాటొద్దు, పౌరుల హక్కుల విషయంలో పరిద్దాటితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు నిన్న ఇచ్చింది. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. వక్ బిల్లుకు లోక్సభ ఓకే, 288, 232 ఓట్లతో ఆమోదించిన సభ. వక్ బిల్లు పేరును ఉమీద్గా మార్చిన కేంద్రం. ప్రస్తుత చట్టంలో సెక్షన్ 40 అత్యంత క్రూరమైంది. దాంతో ఏ భూమినైనా తమదేనని వక్ బోర్డు ప్రకటించవచ్చు. ఇది వక్ బిల్లుకు లోక్సభ ఓకే అన్నది అని ఆంధ్రజ్యోతి రాసింది. ఎక్కడా కూడా దీంట్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మద్దతు గురించి రాశారు, కానీ వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిన దాని గురించి రాయలే. తెలుగు పేపరు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి ఒక ముస్లింకి సంబంధించిన మతానికి సంబంధించి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించే దాంట్లో వైఎస్ఆర్సీపీ స్టాండ్ అయింది, తెలుగుదేశం జనసేన స్టాండ్ అయింది అనే విషయాల్ని చెప్పకుండా దీనికి ఏమంటాడు ఇదంతా రాశారు. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని వ్యతిరేకంగా ఓటేసిందని రాయాలి. ఎందుకు, దాని ఉద్దేశం ఏంది? ఆంధ్రజ్యోతి అంటే ఇది పేపరా కాదా, ఇది జర్నలిజమా కాదా అనే దానికి చెప్తాను నేను. అది రాస్తే ఏమైంది, ముస్లింలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ వేవ్ వస్తుంది, అది రావద్దు. కానీ ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనే రాస్తేనే
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి ఏ పార్టీ మద్దతు ఇచ్చింది, ఏ పార్టీ వ్యతిరేకంగా ఓటేసిందని ఈ 2 పేపర్లు రాస్తేనే చూసే పరిస్థితులు ఇవాళ ప్రజలు లేరు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఆడ జరుగుతుంటేనే వితిన్ మినిట్స్లో అప్డేట్లు వస్తున్నాయి. కాబట్టి కనీసం మనం ఆపినా ఆగదు కాబట్టి అది రాస్తే బాగుండేది. 4 వాక్యాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా, వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసింది అని రాసి ఉంటే గౌరవం ఉండేది, విలువ దక్కేది. అంటే విలువ ఉందా లేదా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది తిరుమల ఎంత భద్రం, కొండపై వరుస ఘటనలతో ఆందోళన, అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీల్లో డొల్లతనం, తిరుమలకు చేరుతున్న నిషేధిత వస్తువులు, టీటీడీ భద్రతా విభాగం పనితీరు ప్రశ్నార్థకం, చేతిలో లాఠీ కూడా లేకుండా విధుల్లో సిబ్బంది, ఇక్కడే ఏళ్ల తరబడి పాతుకుపోతున్న పోలీసులు, ఉన్నతాధికారులకు దర్శనాల్లో తలమనుకులు, తక్షణమే విజిలెన్స్ ప్రక్షాళనకు భక్తుల వినతి. ఏం జరుగుతుంది, ఎంత భద్రత ఉంది అని నిన్న రివ్యూ చేశారు 3 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్, ఈఓ మొత్తం ఉన్నతాధికారులతో. వాళ్ళకు ఒకటి చెప్పిండు, కలిసి పని చేయలేరా అని సూటిగా అడిగినాడు. ఎవరు? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, టీటీడీ ఈఓ శ్యామలారావు గారు. ఇద్దరు ముఖ్యమంత్రి ముందే తొక్కిసలాట ఘటన రోజు పరామర్శకు పోతే అక్కడనే వాదులాడుకున్నారు. దాని తర్వాత గట్టిగా చెప్పిండట, అయినా కానీ ఇంకా మీరు కలిసి పని చేయట్లే, అదే కథ ఉంది, అదే భద్రతా లోపాలు ఉన్నాయి, అదే సమన్వయ లోపం ఉంది తిరుమలలో అని ఆయన నిన్న క్లాస్ బీకిండు. చాలా గట్టిగా ఉండాలి, భద్రత ఉండాలని చెప్పిండు. నేను చెప్పిన అమలు చేయకపోతే ఎట్లా, నేను ఇద్దరు కలిసి పని చేసుకొని జాగ్రత్తగా అని చెప్తాను కదా, ఎందుకు మీరు కలిసి పని చేయలేకపోతారు అన్నారు. ఎవరు కలిసి పని చేయట్లేదని తెలిసాక, అంత పెద్ద దుర్ఘటన జరిగాక 6 చనిపోయిన తర్వాత కూడా ఒకళ్ళు తీసేయండి అయిపోద్ది, చైర్మన్ ఈవోను. కొంపలు మునిగేది ఎందుకు, కొత్త వాళ్ళని పెట్టండి. వాళ్ళు కలిసి పని చేయట్లేదు, ఉప్పు నిప్పుగా ఉన్నారు, పచ్చగడ్డేస్తే మండిద్ది, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది అన్నాక వాళ్ళ కింద పనిచేసే అధికారులు ఎట్ట పనిచేస్తారు, ఏ డెసిషన్ తీసుకోలేస్తారు? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వర్గ పోరుతోని ఇబ్బంది పడరా? దానివల్ల భక్తుల మీద ఇబ్బంది పడతలేదా? టీటీడీ మొత్తం దాని పర్యవేక్షణ మొత్తం దెబ్బతింటలేదా? అయినా కానీ మీరు పని చేయలేరా కలిసి, నేను చెప్తున్నా కదా అంటే వాళ్ళు వింటారు. తీసేయాలి ఒకళ్ళని. రైట్. ఇది ప్రభుత్వం దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉంది, అత్యుత్సాహంతో చేసే సొంత దర్యాప్తులు ఆపండి, ప్రవీణ్ మృతిని రాజకీయాలకు వాడుకోకండి, మత సామరస్యాన్ని దెబ్బతీయకండి, పాస్టర్ ప్రవీణ్ సోదరుడు సత్యమణి మెరతి. పడుతూ లేస్తూ వరుస ప్రమాదాలకు గురైన పాస్టర్ ప్రవీణ్, చిల్లకాలు టోల్గేట్కి ముందే మరో ప్రమాదం తాజాగా వెలుగులోకి వచ్చిందట. మొత్తానికి ఏదో ప్రభుత్వం దీంట్లో ఏదో చేస్తున్నట్టు క్రైస్తవ సోదరులు అనుకుంటున్నారు. ఎందుకు పదే సీక్వెల్గా ఆ సీసీ ఫుటేజీలు రిలీజ్ చేస్తున్నారు? సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసి ఆయన వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితి. తాగి బండి నడిపిండు, పడుతూ లేస్తూ ప్రయాణం చేసిండు, అదే కారణం తప్ప మర్డర్ లేదు అని పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. అసలు పడుతూ లేస్తూ ప్రయాణం చేసిండా, తాగి కింద పడ్డా, మర్డరా అనేది పోలీసులు చెప్పాలి. ఇది ఇట్లా ఉండగానే నిన్న ఆయన సతీమణి జెసికా, తమ్ముడు కిరణ్ ఇద్దరు వచ్చి బయటికి ప్రెస్లో చెప్పారు, దీన్ని ప్రభుత్వ దర్యాప్తుపై మాకు పూర్తిగా నమ్మకం ఉందంటున్నారు. నమ్మకం మంచిదే, ఉండాలి కూడా. ప్రభుత్వం దర్యాప్తుపై నమ్మకం ఉండటంలో తప్పు లేదు. కానీ దర్యాప్తుపై నమ్మకం ఉంది. కానీ ప్రభుత్వ దర్యాప్తుల వంగా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. ఆ వీడియోల పైన ఎందుకు కామెంట్ చేయలేకపోతున్నారు కుటుంబ సభ్యులు? నిజమే మా భర్తకి లేదా మా బ్రదర్కి తాగే అలవాటు ఉంది, తాగి ఉండొచ్చు అని ప్రకటన చేయలేకపోతున్నారు, లేదు అది అబద్ధం అని చెప్పలేకపోతున్నారు. కానీ అనివార్యంగా ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రెస్కి చెప్పారు, ఎవరు దీన్ని అడ్వాంటేజ్కి వాడుకోవద్దు అని. వాడుకోవద్దు కూడా, మతం అనేది సెన్సిటివ్ విషయమే. కానీ ఎందుకు ప్రభుత్వం కానీ ప్రభుత్వంకి సపోర్ట్ చేసే పత్రికలు టీవీలో అత్యుత్సాహం ప్రదర్శించి లేదు పాస్టర్ ప్రవీణ్ తాగే కింద పడ్డాడు, ఇదిగో వీడియో, అదిగో వీడియో, ఇదిగో అది అని పోలీసులు చెప్పట్లే. పోలీసులు ఏదో ఒక వీడియో రిలీజ్ చేసి వదిలేస్తారు, దాని గురించి ఇంటర్ప్రిటేషన్లు, విశ్లేషణలు. ఎందుకు పాస్టర్ ప్రవీణ్ పైన నిజంగానే తాగి కింద పడ్డా అనుకోండి, ఆ తాగి కింద పడ్డ ఆయన పైన అంత పెద్దగా విశ్లేషణ ఏంటి? దీని వెనక ఏం జరిగింది? అసలు జరిగింది ఏంటి? జరిగింది ఏదో ఉంటే దాన్ని కప్పించడానికి ప్రయత్నం చేస్తానరా? మరి ఆ తాగిన విషయం పైన కుటుంబ సభ్యులు ఎందుకు స్పందించట్లే? నిజంగానే తాగి అలవాటు ఉంది ఆయనకి లేదా అనేది వాళ్ళు చెప్పాలి. మరి పడుతూ లేస్తూ ఒక మనిషి బైక్ పైన పడుతూ లేస్తూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలడు? ఒకసారి కింద పడితే లేవడు. నిజంగా యాక్సిడెంట్లో అక్కడక్కడ చనిపోయిన వాళ్ళు ఉంటారు, కాళ్ళు చేతులు ఇరిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఆంధ్రజ్యోతి పడుతూ లేస్తూ ప్రయాణం చేసిన అంటున్నాడు. పడుతూ లేస్తూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలడు? అసలు పడ్డది ఎన్నిసార్లు, మీరు చెబుతున్నది ఎన్నిసార్లు? చిల్లకాలు టోల్గేట్ అంటారు, కోదాడ అంటారు, విజయవాడ అంటారు, ఇంకో దగ్గర అంటారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలపైన ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి.
ఎందుకు విషయంలో ప్రవీణ్ ప్రాణాల విషయంలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది? అసలు ఏం జరిగింది అనేది కూడా చర్చ. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిన్నైతే వచ్చి బయటికి చెప్పారు. మరి ఒత్తిడా, నిజంగానే వాళ్ళు వచ్చి చెప్పారు అనేది మనకి తెలియాల్సింది. ఇక అది మూడో భగవంతుడికి తెలవాలి, మనకు తెలియదు. ఎందుకంటే ఒత్తిడి ఉండి వచ్చారా? ఎందుకంటే అంత పెద్ద ఎత్తున వీడియోలు రిలీజ్ చేస్తారా, వీడియోల పైన కామెంట్ చేయని కుటుంబ సభ్యులు లేదు దీనిపైన ఎవరు దర్యాప్తు పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బయటకు వచ్చి మాకు పూర్తిగా నమ్మకం ఉందని చెప్పాల్సిన పరిస్థితి బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ నమ్మకంలో నిజంగానే నమ్మకం ఉందా అనేది కూడా ఒక కారణం. అత్త మరదలు కూతురు నుంచి కాల్చి చంపినట్టు వ్యక్తి వదిలేసి వెళ్ళిన భార్య గురించి ప్రశ్నించడంతో వాళ్ళు అడుగుతున్నారట. మనస్తాపం చెందింది కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరులో రత్నాకర్. ఈయన ఇక అత్త మరదలు కూతురు ముగ్గురిని చంపేసిండు. భార్య భర్తను కాదని వెళ్ళిపోయిందట, కూతురుని వదిలేసి. ప్రతి ఒక్కళ్ళు బయటికి పోతే అడుగుతున్నాడు ఏడిపోయింది నీ భార్య అని. కూతురు కూడా అడుగుతున్నాడు మమ్మీ ఏడిపోయిందని. ఈ చెప్పలేక చంపేసిండట. ఇప్పుడు చంపేస్తే అయిపోద్ది, ఇంక ఇప్పుడు అడగరా? కనీసం లాజిక్ ఉండాలిగా. చంపేసిన ఇప్పుడు అడిగాడు, జైల్లో ఉంటావు నువ్వు, అడగరా? ఆడు కూడా చచ్చిపోయినట్టుంది కాల్చుకొని. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు. వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం, అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు. ఇందులో కూడా ఎక్కడ రాదు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంది అంటే, ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ స్టాండ్ ఏం చెప్పారనేది రాయరు. అంటే ఇక్కడ ముస్లింలు వ్యతిరేకమవుతారు తెలుగుదేశం పార్టీకి కాబట్టి వైఎస్ఆర్సీపీ గురించి కానీ దాని మద్దతు గురించి చెప్పట్లే చాలా తెలివిగా. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తేనే తెలుసుకునే పరిస్థితులు ఇలా ప్రజలు లేరు అనేది వాళ్ళకి తెలవట్లేదా? మరి తెలిసి అట్లా చేస్తారా తెలియదు. కానీ ఇది ఒక వార్త. జగ్గయ్యపేట సమీపంలోనే పెద్ద ప్రమాదం తప్పించుకున్న ఫాస్టర్ ప్రవీణ్ ఇగో నిన్న రిలీజ్ చేశారు. జగ్గయ్యపేట చిల్లకల్ టోల్గేట్ దాకా పెద్ద ప్రమాదం తప్పించుకుంటూ అసలు ఆయన ప్రమాదంలో చనిపోయిండు. తాగి పడుతూ లేస్తూ వైన్ షాప్కి ఫోన్పే కొట్టిండి ఇవన్నీ చెప్తుండు. ఇవన్నీ చెప్పేటప్పుడు వీటిపైన వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పట్లే, అసలు తాగే అలవాటు ఉందా లేదా అనేది చెప్పట్లే. పడుతూ లేస్తూ ఎన్ని కిలోమీటర్లు పోగలడు ఒక మనిషి? బైక్ మీద పడిండు అనుకో, ఇక పట్టమే, ఇక లేవటం ఉండదు. కాళ్ళు చేతులు ఎరగడం దెబ్బ తగలడం జరిగింది, మళ్ళీ లేచిండట. మరి అంత పెద్ద పడుతూ లేస్తూ పోయేంత ఎట్లా ఉంది? నిజంగానే తాగినోడైతే అసలు అంత లెక్క జర్నీ చేయలేస్తాడా అనేది కూడా పాయింటే. కానీ రోజు ఒక వీడియో రిలీజ్ చేసి దాన్ని ఏదో ఏం లేదు అనే ప్రయత్నం, ఏం జరగలేదనే ఒక ప్రచారం చేసే ప్రయత్నమా, నిజంగానే అసలు ఏం జరగలేదా అనేది కూడా ఒక పాయింట్. మరి ఇప్పుడు అది ఏంది అనేది దర్యాప్తులో తేలాలి. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.